శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మీనరాశిలో ఒక గ్రహ యుద్ధం జరగబోతుంది. ఏంటంటే శనీశ్వరుడు, కుజుడు ఈ రెండు గ్రహాలు అక్కడ ఉండడము, వీటితో పాటు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ మూడు గ్రహాలు, శుక్రుడు కొంచెం పక్కకు జరిగాడు అనుకోండి, మేషరాశిలోకి వెళ్ళాడు. రవి కూడా పక్కకు జరిగాడు. శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజుడికి పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది అది మీనరాశి అవడం వల్ల, మీనం అంటే ఇంకా అక్కడ అధిపతి గురువు అయినప్పటికీ కూడా ఆ రాశిలో జరుగుతున్నప్పుడు దీనికి అక్కడ ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. మీనరాశిలో జరుగుతున్న ఈ ప్రభావం అనేది మేషం నుండి మీనరాశి వరకు ఉన్న 27 నక్షత్రాలలో ఒక జాతకాల్లో నేను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం విశేషంగా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏంటంటే ఈ రెండు కలయిక, గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల్లో గాను ఒక ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తులారాశికి ఇది 6వ భావంలో జరుగుతుంది, అంటే ఆరోగ్య స్థానంలో జరుగుతుంది. ఆరోగ్య స్థానం అయింది తులారాశి తీసుకుంటే అది 6వ భాగం మీనరాశి అనేసరికి పాదం, అంటే అరిపాదము, మోకాలు కింద భాగం అనుకోండి. శరీరంలో మెడికల్ హిస్టాలజీ ప్రకారం చూసుకుంటే అక్కడ జరుగుతుంది ఇది గ్రహయుద్ధం. అంటే తులారాశి వరకు పాదాల నొప్పి, నరాలు లాగడం, మోకాల్లో ఎముకలు లాగడం, వేడి చేయడం, అక్కడ మంటగా ఉండడం, ఇటువంటి ఒక 25-30 ఇయర్స్ దాటిన తర్వాత 50 ఏళ్ళలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒకటి, మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా అందరికీ దీని యొక్క ప్రభావం కనిపిస్తుందిగా మెడికల్ హిస్టాలజీ ప్రకారం. ఆరోగ్యం చూసుకోవాలి. గ్యాస్ట్రిక్ విషయం వస్తుంది, బోన్ మీద పెయిన్ అయితే ఉంటుంది, ఆ దేనంలో వస్తుందో మనకు తెలియదు. అది ఖచ్చితంగా తులారాశిలో కనబడుతుంది అక్కడ అలా జరగడం వల్ల. ఇక అలాగే మనం తీసుకుంటే వృశ్చిక రాశి వారు తీసుకుంటే పంచమ భావం, పిల్లలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు. ఈ పంచమ భావంలో జరుగుతుంది అంటే పిల్లల ద్వారా ఖర్చులు, లేదా పిల్లలకి ఇబ్బంది పడడం, పిల్లలు ఇబ్బంది పడుతున్నాం కదా మన ఒత్తిడి పడడం, ఆ ఒత్తిడి ద్వారా మనం ఖర్చు పెట్టడం, పిల్లలకి ఏదో అయిపోతుందనే భావంతో మనం ఖర్చు పెట్టడం, మన చేత ఖర్చు పెట్టించడం. అంటే రూట్ కాస్లో పిల్లలు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఇటువంటి ఉన్నారు, ఏదో చక్కగా కాలేజీకి వెళ్ళారు, కాలేజీలో ఏదో ఒక ల్యాబ్ టెస్ట్కి వెళ్ళారు, అంటే ల్యాబ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళారు. అది పట్టుకోపోయి ఇంకేదో చేస్తే అక్కడ ఉన్న గ్లాసులన్నీ ఇరిగిపోయి ల్యాబ్లో చిన్న డ్యామేజ్ అయ్యి దాని ఖర్చు ఒక 10,000 అయ్యింది. ప్రిన్సిపాల్ తీసుకెళ్ళి పిల్లల అకౌంట్లో వేస్తారు, నువ్వు ఖర్చు పెట్టాలి ఇవన్నీ. మనకు పిల్లల ద్వారా ఖర్చు అసలు యాక్చువల్లీ ఏంటంటే దాంతో సంబంధం లేకపోయింది, మనం అందులో ముట్టుకోకపోయినప్పటికీ కూడా ఆ గ్రూప్లో మీరు ఉన్న మీ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయి అంతా 25,000 కట్టేయాలండి, ఫినిష్ అక్కడతో. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే పిల్లల ద్వారా ఖర్చు పెట్టడం అంటూ ఉంటుంది. అలాగే పిల్లలు బండి మీద వెళ్తున్నారు, ఆ బండిని ఎక్కడో కొడతారు, యాక్సిడెంట్ అవుతుంది, ఆ బండికి డ్యామేజ్ అవుతుంది, డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏదో గొడవలో ఉంటారు వాళ్ళు, గొడవ పెట్టినందుకు వాళ్ళు వచ్చి మన మీద ఎంక్వైరీ చేస్తారు. ఇలాగా పిల్లల ద్వారా కొంత ఖర్చు అనేది ఉండదు. ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎంత జరుగుతున్నా కూడా గోచారం కాకుండా గ్రహచారం బాగుంటే వృశ్చిక రాశి వారికి జరిగిన దాని ఫలితం కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేటట్టుగా పాజిటివ్గాను అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం ఈ యొక్క కుజశని యుద్ధంలో ఖచ్చితంగా పిల్లల ద్వారా ఒక నష్టం జరుగుతుంది. సో దాని గురించి జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ధనువు రాశి వారికి 4వ భావం అంటే తల్లి భావం, తల్లి యొక్క స్థానంలో అది జరుగుతుంది. ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి 4వ భావం అంటాం కాబట్టి విద్య కూడా అంటాం. కొంతవరకు విద్య సంబంధించి కూడా 4వ భావం బట్టి మనం చెప్తాం. సో ఈ తల్లి గారు ఇల్లు, వాకిలి అంటే ఇల్లు, వ్యవహారం, తర్వాత వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో కూడా కొన్ని ఇష్యూస్లో గొడవలు అవుతాయి. అలాగే అమ్మగారి ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ చేసే అవకాశాలు బాగా కలుగుతాయి. ఈ యుద్ధం వలన తల్లి గారికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ధనురాశి వారి యొక్క తల్లి గారికి, తండ్రి కాదు తల్లికి అవుతుంది. సో ఇవన్నీ ఏం చేయాలి, వీటికి ఆన్సర్స్ ఎలాగాని అనుకుంటే మనకు తులారాశి వారు ఆరోగ్యం మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ విశేషంగా శివునికి ఆరాధన చేయడం, అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవడం ప్రయత్నించాలి. అనారోగ్యాన్ని బయటపడడం, ఆరోగ్యవంతంగా అవడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి పంచమ భావం పిల్లల ద్వారా జరుగుతుందంటే అష్టైశ్వర్య, భోగభాగ్యాలు ఇచ్చే పిల్లల ద్వారా జరుగుతుందంటే ఇక్కడ మనం గురుమంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఎవరిని గురువుగా భావిస్తే ఆ దేవతని పూజ చేసుకుంటూ, అభిషేకం చేసుకుంటూ, తీర్థం తీసుకుంటూ చాలా ప్రాశస్యం ఇస్తుంది. ఇక ధనురాశి వారికి 4వ భావంలో జరుగుతుంది ఇదంతా. కాబట్టి ధనురాశి వారు
గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం. గురువు ద్వారా వచ్చిన మంత్రంలో ఏదైనా ఒక మంత్రానికి సాధన చేయడం కానీ, గురు మంత్రం అంటే గురువులకి అంటే మీరు ఎవరిని గురువుగా భావిస్తే, గణపతిని భావిస్తే గణపతి మంత్రం, శివుని భావిస్తే శివుని మంత్రం, ఎవరిని గురువుగా భావిస్తే ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ 3 రాశుల వాళ్ళకి నేను కుజుడు అక్కడ ఉండడం అన్నది వాడు చేసే పని, కుజసేన కలిసి చేసే పని యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధ ప్రభావం వలన నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.